తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుమల పర్యటనకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారికి 5 కోట్ల విలువైన నగలు సమర్పించేందుకు రేపు సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుమల వెళుతున్నారు కేసీఆర్. ఎల్లుండి ఉదయం స్వామివారిని దర్శించుకున్న తర్వాత శ్రీవారికి కేసీఆర్ ఆభరణాలు సమర్పిస్తారంటున్న జేఈఓ శ్రీనివాసరాజుతో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ సీఎం కేసీఆర్ రేపటి రోజున కుటుంబ సభ్యులతో తిరుమల పర్యటనకు విచ్చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తిరుమల శ్రీవారితో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారు, అదేవిధంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక ఆభరణాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటామని మొక్కుకున్నటువంటి కేసీఆర్ రేపటి రోజున శ్రీవారికి తన మొక్కులు చెల్లింపులు చేసుకోవడానికి కుటుంబ సభ్యులతో తిరుమల పర్యటనకు వస్తున్నారు. మరోవైపు సీఎం హోదాలో మొట్టమొదటిసారి తిరుమల పర్యటన వస్తున్నటువంటి కేసీఆర్ను ప్రత్యేక మర్యాదలతో ఆహ్వానించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికే తిరుమలలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ సంబంధించినటువంటి భద్రతా వ్యవహారాలను కూడా తెలంగాణ రాష్ట్ర ఐజీ ఎంకే సింగ్ నేతృత్వంలో పరిశీలించడం జరిగింది. ఇంకా తెలంగాణ సంబంధించినటువంటి మంత్రులతో సహా కుటుంబ సభ్యులందరినీ తీసుకొని రేపటి రోజున తిరుమలకు వస్తున్నటువంటి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో టీటీడీ అధికారులకు ముందస్తు సమాచారం కూడా అందింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది, కేసీఆర్ సంబంధించి రేపటి రోజు నుంచి కూడా ఎల్లుండి వరకు జరిగేటటువంటి కార్యక్రమాలు వివరించడానికి మనతో పాటు టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, కేసీఆర్ పర్యటనకు సంబంధించి ఉన్నటువంటి షెడ్యూల్ ఏమి? ఓం నమో వెంకటేశాయ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రశేఖరరావు గారు రేపు సాయంత్రము 5 గంటలకు తిరుపతి ప్రత్యేక విమానంలో చేరుకుని అక్కడ నుంచి 6:30 గంటలకు తిరుమల చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో పాటుగా కొద్దిపాటి మంత్రులతోనూ కొద్దిపాటి ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, సీఎం ఆఫీస్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా అందరూ కూడా కలిసి వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా రాత్రి ఉండడానికి వసతి, అదేవిధంగా భోజన సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. బుధవారం ఉదయం విఐపి బ్రేక్ దర్శనం ప్రారంభ సమయంలో అనగా సుమారు 8:30 గంటల సమయంలో వారు శ్రీవారి ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడంతో పాటుగా స్వామివారికి తెలంగాణ రాష్ట్రం తరపున మొక్కుకున్నటువంటి కానుకలను చెల్లించడం జరుగుతుంది. శాలిగ్రామహారము మరియు మణికంఠము. కాబట్టి ఈ రెండింటినీ వారు స్వామివారికి సమర్పిస్తారు. వారితో పాటుగా వచ్చే వారందరికీ కూడా దర్శనం కల్పించిన తర్వాత తిరిగి వారు 10:30 గంటల సమయంలో తిరుమల నుంచి బయలుదేరి తిరుచానూరుకు వెళ్ళి 11:30 గంటలకు అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. అంటే ఆభరణాలకు సంబంధించి గత సంవత్సరంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం వారిని తయారు చేయించి ఇమ్మని అడిగిన దరిమల తెలంగాణ ప్రభుత్వం కోరిక మేరకు మనము టెండర్ పద్ధతిలో పిలవడం జరిగింది. టెండర్ పొందినటువంటి వారు వారికి నిర్దేశించిన సమయంలో పూర్తి చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పజెప్పారు. అది ఆభరణాలను అంటే స్వామివారి కానుకగా సమర్పించే వాటిని వారు వచ్చిన తర్వాత సమయం చూసుకొని వారు ఆలయంలోకి వెళ్ళడానికి ముందుగానే వారికి అప్పచెప్పడం జరుగుతుంది.